పన్నింటి సుబ్బయ్యపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గ్రూపు లోన్లలో 10 లక్షలు సభ్యులకు ఇవ్వకుండా పన్నింటి సుబ్బయ్య తీసుకున్నట్లు చింతోపు గ్రామానికి చెందిన మా గ్రూపు సభ్యురాలు పరుసు జయమ్మ చేసిన ఆరోపణలు అవాస్తవమని గ్రూపు సభ్యురాలు లేబూరు కళావతి తెలిపారు. బుధవారం నెల్లూరులోని అంబేద్కర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గ్రూపు లోన్ డబ్బులను బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు ద్వారా సభ్యులందరూ లోన్ తీసుకున్నామని తెలిపారు. మాతో పాటు పరుసు జయమ్మ కూడా ₹1,00,000 తీసుకుందన్నారు. లోన్ డబ్బులు తీసుకుని పన్నింటి సుబ్బయ్యపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కట్టలేదని, బ్యాంకులో తాము తీసుకున్న లోన్ డబ్బులు చెల్లిస్తామన్నారు. మా గ్రామం చింతోపులో రాజకీయాల వల్ల ఇలాంటి ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. ఈ కార్యక్రమంలో చింతోపు గ్రామానికి చెందిన పన్నింటి లక్ష్మి, పన్నింటి మాధవి, పన్నింటి సింధు తదితరులు పాల్గొన్నారు. కళావతి, మాది నెల్లూరు. మేము బరోడా బ్యాంక్ లో లోన్ తీసుకున్నాము. తీసుకొని 3 సంవత్సరాలు అయింది. అమౌంట్ మా అకౌంట్ లో పడింది. మేమే పే చేసుకుంటున్నాము. నెల పరిస్థితుల వల్ల కొద్దిగా అమౌంట్ కట్టలేక ఆఫీస్ సుబ్బన్నకి మాకు ఎటువంటి సంబంధం లేదు. అన్నను మాత్రం ఇందులో ఎలిమెంట్ చేయకూడదు. మేమే తీసుకున్నాం. వాళ్ళకి సంబంధం లేదు. మేమే తీసుకున్నాం. కానీ అన్న మీద అనవసరంగా కేసులు పెట్టున్నారు వాళ్ళు. అన్నకి మాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు గొడవల వల్ల అన్న మీద కేసు పెట్టుకొని ఉన్నారు. లోన్కి అన్నకి ఎటువంటి సంబంధం లేదన్నా. కళావతి అన్న లోన్ లో మేము 9 మంది ఉన్నాము. తను రాలేదు. వాళ్ళు కేసు పెట్టున్నారు. అన్న మీద కేసు పెట్టున్నారు. తన మాలో లోన్ లో ఉంది కదా, కేసు పెట్టుంది. తను అన్న మీద కేసు లేదన్న. నాకంటే తనెందుకు వచ్చిందన్న? వాళ్ళు తీసుకునే పని తనెందుకు వచ్చిందన్న? తన అమౌంట్ తీసుకునింది కదా బ్యాంక్ ఇక్కడికి వచ్చి తీసుకొని పోనీ ఇష్టం లేకుండా తీసుకుంటే తన సంతకాలు తీసుకొని అమౌంట్ తనే తన అకౌంట్ లోనే పే చేసుకొని తీసుకునింది కదా. సుబ్బన్నికి ఆమెకి సంబంధం లేదన్నా. సుబ్బన్ బ్యాంక్ ఇక్కడ కదా, సుబ్బన్కి ఆమెకి సంబంధమే లేదు. గొడవల వల్ల ఆమె కేసు పెట్టింది. గొడవలు ఉన్నాయి సార్. ఊర్లో ఎన్నెన్నో గొడవలు ఉన్నా కానీ సుబ్బన్ మధ్యలో కాదు కదా. ఇన్ని రోజులు ఉండి ఇప్పుడే ఎందుకు పెట్టింది? వాళ్ళకి ఏమి విధంగా గొడవలు ఉంటాయి. పెట్టేదైతే అప్పుడే పెట్టొచ్చు కదా. లోన్ తీసుకున్నప్పుడే మేమే తీసుకున్నామన్నా. మేమే తీసుకొని మేమే కట్టుకుంటున్నాం. అయితే కొద్దిగా ఇబ్బంది వల్ల కట్టకుండా ఆఫ్ చేసాం. కట్టుకుంటామన్నా. కట్టకుండా ఆపేము. పరిస్థితుల వల్ల ఆఫ్ చేసాం. వచ్చిన చెప్పున్నామన్నా. మేము మాట్లాడాం. ఫోన్ చేశారు. మా నెంబర్లు ఇస్తున్నాం కదా బ్యాంకులో. మేము ఫోన్ చేసి మాట్లాడుతున్నాం. రోజులు వచ్చినాయన్నా. వచ్చినాయి చెప్పున్నాం మేము. తను వేరే గొడవల వల్ల అన్నని దీంట్లో చేసి లాగింది. మాకైతే ఎటువంటి సంబంధం లేదన్నా. లోన్కి అన్నకి మాకు సంబంధం ఏం లేదు. ఒకటేనన్నా. మాలోనే లోన్ తీసుకునింది. మా 10 మందిలోనే లోన్ తీసుకున్నామన్నా. తను గొడవ పెట్టుకొని ఉన్నింది. ఒక ఆమెనన్నా. మేమందరం కట్టుకుంటున్నాం కదా. అలా ఒకే గ్రూప్ అన్నా మాది. ఒక గ్రూప్ మాది. వాళ్ళు ఏమంటుందంటే ఇద్దరు కలిసి బ్యాంకులో డబ్బులు తీసుకొని మాకు డబ్బులు లేదని వస్తున్నారు. మీరు డబ్బులు ఇచ్చారు. మీకు ఎవరి అకౌంట్ లో పట్టాయండి. ఎవరి అకౌంట్ లో వాళ్ళే మేమే డ్రా చేసుకొని ఉన్నాం. ఒకరి అకౌంట్ లో అయితే పడలేదు. 10 మంది అకౌంట్ లోనే పడ్డాయి డబ్బులు. ఎంత పడ్డాయమ్మా? ₹1,00,000 అందరికి అకౌంట్ లో పడ్డాయన్నా. మేమే కట్టుకుంటున్నాం. పేరు అనుపమ. అందరికీ నమస్కారం. శ్రీనివాసులు రెడ్డి గతంలో నాకు చేసిన ఇబ్బందుల కొరకు నేను పెట్టిన కేసు వల్ల ఈ మహిళలని పన్నిటి సుబ్బయ్య గారు వాళ్ళకి సపోర్ట్ చేశారని, ఆ మహిళల్ని పన్నిటి సుబ్బయ్య గారిని వీధిలో పెట్టడానికి, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఈ పందిటి పోలయ్య గారితో కలిసి ఆయన దళితుడు అయినప్పటికీ ఆ రెడ్డి గారితో ఒకటయ్యి, ఆ శ్రీనివాసులు రెడ్డితో ఒకటయ్యి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ నన్ను ఏమి చేయలేక, నేను ఇదివరకు కేసు పెట్టినప్పుడు కూడా మళ్ళీ కూడా నన్ను హరాస్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతూ ఆడవాళ్ళని మా ఇంటి దగ్గరికి, పొదుపుకు సంబంధించిన ఆడవాళ్ళని మా ఇంటి దగ్గరికి పంపిస్తూ ఏదో ఎగతాళితనంగా మాట్లాడుతూ చాలా ఇబ్బందికరంగా నన్ను చాలా రకాలుగా మానసికంగా చాలా బాధ పెట్టారు. నేను ఆ విషయం గురించి మేము దళితులందరినీ బయటకు వచ్చి ఇట్లా మాట్లాడడాన్ని బట్టి మమ్మల్ని ఆపడానికి, మమ్మల్ని ఇంకా ఇబ్బందికి గురి చేయడానికి ఈ పోలయ్య గారితో చేరి
ఈ శ్రీనివాసులు రెడ్డి గారు అందరూ కలిసి ఈదులో పెడుతున్నారు. పందిటి సుబ్బయ్య గారు మాకు సపోర్ట్ చేయకుండా ఆయన్ని తప్పుగా బయట ప్రచారం చేస్తున్నారు, ఆయన తప్పుగా బయట క్రియేట్ చేస్తున్నారు, చెడ్డగా ఆయన మీద బురద జల్లుతున్నారు. ఇక్కడ ఉన్న దళిత మహిళలందరూ మీతో ఇప్పుడు మాట్లాడారు, చెప్పారు వాళ్ళ బాధలు, ఏ విధంగా వాళ్ళని అప్రోచ్ అయ్యారు, ఏ విధంగా వాళ్ళని లోన్ కొరకు తీసుకెళ్లారు, ఏ విధంగా వాళ్ళకి ఇబ్బంది కలిగించారో. దానికి ముందు నాకు ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగింది కూడా వాళ్ళ అవగాహనకు వచ్చిన తర్వాత వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళని కూడా ఆ విధంగానే అతను బాధ పెట్టడం జరిగిందని వాళ్ళు ఇప్పుడు వాపోతున్నారు, ఇబ్బంది పడుతూ మాట్లాడుతున్నారు. ఆ రకంగా ఈ పందిటి పోలయ్య గారు కొంచెం ఆ దళిత మహిళలకు మాకు జరిగిన ఇబ్బందిని కొంచెం గ్రహించి అతని పక్క నుంచి బయటకు వచ్చి మాకు కూడా అతను సహకరించి ఈ విధమైన స్థితి ఇంకొకరికి రాకుండా ఆయన మా గురించి కొంచెం ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఇంకొకసారి ఇటువంటి ఇబ్బంది బ్యాంకుల ద్వారా ఏ దళిత మహిళలకి ఎవ్వరికి కూడా ఆడవాళ్ళకి పొదుపుల ద్వారా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్య తీసుకోవాలని మీ అందరితో మనవి చేసుకుంటున్నాను.